హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. అరుణాచలంలోని శివలింగము ఎలా వెలిసింది? ఈ పవిత్రమైన శివలింగం పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వానికి ప్రతీకగా వెలిసిన మహాశివుడి యొక్క పరమశివుడి యొక్క ఈ లింగం అరుణాచలంలో అగ్ని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. అయితే ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలవుతుంది. అయితే ఈ వివాదం తలెత్తడంతో పరమశివుణ్ణి పిలుస్తారు. అప్పుడు పరమశివుడు పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వాన్ని తెలియజేసే అగ్నిలింగంగా ఏర్పడి ఆది అంతం కనుక్కోమని బ్రహ్మ విష్ణువుకి చెప్పి లింగంగా అగ్నిలింగంగా అవతరిస్తాడు. అప్పుడు పరమశివుణ్ణి లింగాన్ని ఆది అంతం కనుక్కోవడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలోను అలాగే బ్రహ్మ హంస రూపంలో దాల్చి వెతకడం మొదలు పెడతారు. అలా కొన్ని యుగాలు గడుస్తుంది, అయినా కానీ ఆది అంతాన్ని కనుక్కోలేకపోతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుడిని ధ్యానించి నేను ఆది అంతం కనుక్కోలేకపోయాను పరమశివ అని అంటాడు శ్రీ మహావిష్ణువు. వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పి తన యథావిధి రూపానికి వచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి నేను ఆదిని కనుక్కున్నాను, అంతాన్ని కనుక్కున్నాను, ఇగో నేను తీసుకొచ్చిన ఈ కమల పువ్వే సాక్ష్యం అని చెబుతాడు. అప్పుడు పరమశివుడు ఎంతో క్రోధంతో అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా శపిస్తాడు. ఇప్పటి నుంచి నిన్ను ఎవ్వరు పూజించరు, భూలోకంలో నీ గుడి అనేది ఉండకుండా పోతుందని శపిస్తాడు. దానితో అప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పుని తెలుసుకొని పరమశివుణ్ణి వేడుకుంటాడు. ఆ విధంగా పరమశివుడు ఆ కమలం అనేది పవిత్రంగా భావిస్తారని బ్రహ్మదేవుడికి ఆ కమలం పువ్వుని ఇచ్చి ఈ విధంగా చెప్తాడు. ఇప్పటి నుంచి ఇదే నీకు సింహాసనంగా మారుతుందని చెబుతాడు. అదే విధంగా కమలానికి ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని పరమశివుడు ఇస్తాడు. ఆ విధంగా కమలాలు అంటే పరమశివుడికి ప్రీతి. ఆ విధంగా పరమశివుడి యొక్క పంచభూతాలలో అయిన అగ్నితత్వాన్ని తెలియజేసే ఆ అగ్ని పర్వతంలో అరుణాచలంలో వెలిసిన ఆ అగ్నిలింగమే మనం ఇప్పుడు చూస్తున్న అరుణాచలంలోని పరమశివుడి యొక్క ఆ లింగం. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.